రెండవ ఆశీర్వాదం ఏంటంటే తిరిగి 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. చాలు. ఏ రకంగా దేవుడు ప్రారంభించాడు తెలుసా? స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించిన తర్వాత మీరు తిరగండి, మీరు ఏదైనా తోటలో తిరగండి, ఇద్దరు మాట్లాడుకోండి. ఒక నెల తర్వాత, ఒక వారం తర్వాత, లేదా ఒక యానివర్సరీ ఉంటుంది కదా, ఒక సంవత్సరం తర్వాత నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడా? లేదు. ద డే దే వర్ క్రియేటెడ్, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించెను. దేవా, ఎందుకు ఆదాము హవ్వలను సృష్టించావు? దేవుడు అంటాడు ఆశీర్వాదం కోసం, శాపం కోసం కాదు. మై పర్పస్ ఆఫ్ దర్ క్రియేషన్, వారిని సృష్టించడంలో ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకో నా బతుకంతా ఇంతే అండి. ఇఫ్ యూ సే దట్ యు ఆర్ నాట్ క్రియేటెడ్ బై గాడ్ అనేటువంటి తలంపులోనికి వస్తావు. సాతాను అందుకే నీలోంచి ఆ మాట తీసుకొస్తాడు, నా బతుకంతా ఇంతే, ఈ జీవితానికి ఇంతే. బైబిల్లో వ్రాయబడింది సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించను. సృష్టించబడిన దినానే వారిని ఆశీర్వదించాడంట. దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల యొక్క లైఫ్ లోకంలో ఎలా ప్రారంభమైంది తెలుసా? ఆశీర్వాదాలతో ప్రారంభమైంది. వాళ్ళ యొక్క జర్నీ భూలోకంలో ఏ రకంగా ప్రారంభమైందంటే శాపంతో కాదు, కొద్ది కాలం తర్వాత కాదు, ఆ తర్వాత మీరు కరెక్ట్గా ఉంటే కాదు, దేవుడు ఆశీర్వదించను. సృష్టించబడిన దినమున ఆశీర్వదించను. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది సృజించిన దినమున వారిని, ఎవరిని? ఆదామునే కాదు, హవ్వను కూడా. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము ప్రణాళికలో భాగం. నెంబర్ 1. నెంబర్ 2, అది కుటుంబ ఆశీర్వాదం. అది కుటుంబ ఆశీర్వాదం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ ఆశీర్వాదాలు నీ కొరకే కాదు, ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబం కోసం. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా రాదు, మగవాడిగాను ఆడుదానిగాను వారిని దేవుడు సృష్టించిన దినమున వారిని ఆశీర్వదించను. కుటుంబ ఆశీర్వాదాలు దేవుని యొక్క చిత్తం, కుటుంబ ఆశీర్వాదాలను. అందుకే నా కుటుంబము ఆశీర్వాదాల కోసమే కదా ప్రభా, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబంలో ఈ వ్యాధులు ఉండకూడదు, నా కుటుంబంలో శాపం ఉండకూడదు, నా కుటుంబంలో నష్టం ఉండకూడదు, నా కుటుంబం కీడు చేసే కుటుంబంగా ఉండకూడదు, నా కుటుంబం సాతాను చేతుల్లో ఉండే కుటుంబం, నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించావు. దట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ క్రియేషన్. ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు సృష్టించడంలో ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది, ఆదామా నువ్వు సేద్యం చేయి, నువ్వు బాగా సేద్యం చేసిన తర్వాత నీ సేద్యాన్ని చూసి నేను పరీక్ష చేసి, బాగా సేద్యం చేసావా, సేద్యం చేస్తుండగా హవ్వ ఏమైనా నీకు సహాయం చేసిందా, నీకేమైనా హెల్ప్ చేసిందా, ఇద్దరు కరెక్ట్గా పని చేస్తే ఆ తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడా? ఆదాం పని చేయలే, ఒక్క పని చేయలే. సృష్టించబడిన దినమున దేవుడు వారిని ఆశీర్వదించాను. చాలా సందర్భాల్లో మన తలంపు ఏంటి తెలుసా? నేను ఉద్యోగం చేస్తే ఆశీర్వాదం, నేను అది చేస్తే ఆశీర్వాదం. కాదు, యువర్ డిజైన్ ఈజ్ ఫర్ ఎ బ్లెస్సింగ్. నిన్ను దేవుడు సృష్టించడమే ఆశీర్వాదం కోసం, నేను సృష్టించడం ఆశీర్వాదం కోసం. ఆదాము పని చేసిన తర్వాత దేవుడు ఆదామును ఆశీర్వదించాలా, హవ్వ పని చేసిన తర్వాత హవ్వను ఆశీర్వదించాలా. హవ్వ నువ్వు గర్భవతి అయిన తర్వాత నేను దీవిస్తాను దేవుడు చెప్పలేదు. సృష్టించబడిన దినమున. దేవుని బిడ్డలారా, మన పనుల వల్ల ఆశీర్వాదాలు రావు, దేవుని మహాకృప వలనే ఉంటుంది. దేవుని యొక్క కృపను బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ వర్క్, నువ్వు చేసే పనిని బట్టి కాదు దీవెన. అందుకే ఆదాముకు నేర్పిస్తున్నాడు, ఆదామా బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ వర్క్. నువ్వు ఏం చేస్తున్నావో, నేను ఈ పని చేస్తున్నానండి, ఎక్కడ దీవెనలు ఉంటాయి, ఎందుకో ఈసారి ఇట్లా పుట్టాను, ఇంతే. అలా అనుకునే వ్యక్తి అలానే ఉంటాడు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నువ్వు తోకగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఇశ్రాయేలు నమ్మేది అదే, మేము తలనే, మేము చిన్న దేశమే కానీ మేము ప్రపంచానికి తలగా ఉంటాం అని నమ్మారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. నీవు నీ కుటుంబంలో ఇలాంటి మాటలు రాకుండా చూసుకో. మా బతుకు ఇంతే, మా ఫ్యామిలీ ఇంతే, నా భర్త ఇంతే, నా పిల్లలు ఇంతే. విత్డ్రా దోస్ వర్డ్స్. ఆ నోటి మాటలు బంద్ చేయి. దేవుడు అంటున్నాడు, ఆదామును సృష్టించిన దినమున దేవుడు ఆదామును ఆశీర్వదించాడు.
ఆదామా నువ్వు పనిని బట్టి ఆశీర్వదించావా? ఆదాం అంటే లేదు దేవుని బట్టి ఎందుకు తెలుసా? ఆదాము పని చేయడమే చేత కాదు. అసలు పని అంటేనే ఆదాముకు తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు పని అంటే ఓహో ఇలాంటిది చెయ్యాలి అనేటువంటిది. ఆదాముకి ఏమి తెలుసు అండి? దేవుడు వ్యవసాయం చేయమన్నాడు. ఆదాముకు వ్యవసాయం అంటే తెలీదు. ఇప్పుడు మనకు తెలుసు వ్యవసాయం అంటే, నేర్పిస్తారు, మనం చూసింటాం, మనం చదువు చెప్పింటారు. ఆదాముకి ఏమీ తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్. ఒక మాటలు వస్తాయి, మనిషి నడుస్తున్నాడు అంతే. మిగిలినవన్నీ దేవుని యొక్క ఆశీర్వాదాలే. ఈరోజు ఏదో ఉంటేనే నువ్వు ఆశీర్వాదం, ఉద్యోగం ఉంటేనే ఆశీర్వాదం, ఉద్యోగము నాకు వస్తేనే ఆశీర్వాదం, పెళ్ళి అయితేనే ఆశీర్వాదం, పిల్లలు పైకి వస్తేనే. దీస్ ఆర్ ద సెకండరీ. దేవుని యొక్క దీవెన లేకుండా ఇవి ఉన్నా కూడా అందులో నష్టమే ఉంటుంది, అందులో ఒక కీడే ఉంటుంది, అందులో ఒక లాసే ఉంటుంది, అందులో ఒక లూప్ హోలే ఉంటుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, వారిరువురిని ఆశీర్వదించను. ఈరోజు ఒక భార్యగా మీ ఇక్కడికి వస్తూ భర్త రాకుండా ఉన్నాడా? ఈ మాట అడుగు, దేవా భార్యాభర్తలను ఆశీర్వదించావు, నా భర్త నీలో లేడు ప్రభా, నా భర్త నీ దగ్గరికి రావాలి ప్రభా. లేదా ఒకవేళ నీ సతీమణి దేవునిలో లేదా, దేవుని అడగాలి, ప్రభా నా భార్యను ఈ రకంగా చేయి ప్రభా. వీఆర్ ఫర్ అ బ్లెస్సింగ్. ఇరువురము ఆశీర్వాదాల కోసమే ఉన్నాం. దేవుడు పురుషుల సహవాసం, సహోదరుల సహవాసంలో ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం, నేను చర్చికి వస్తాను, నా భర్త రాడలే. అది ఎట్లుంటుంది తెలుసా? నేను చర్చికి వస్తాను, నా భార్య రావడం లేదులే, ఉన్నిలే పర్లేదులే, నేను పోతున్నా కదా, నేను ఏదో ఒక రకంగా నెట్టుకొని వస్తాను, నేను ఏదో ఒక రకంగా దేవునితో పోరాడి. కాదు, ఇరువురు ఏక శరీరమై ఉంటారు. ఇప్పుడు నన్ను చూడండి, ఇప్పుడు నన్ను ఒక 2 భాగాలు చేద్దాం. ఇక్కడ నుంచి నా హెయిర్ స్టైల్ మార్చేద్దాం, ఇట్లా దూకుందాం. ఈ వెంట్రుకలే నేను హెయిర్ కట్ చేసుకొని, ఈ మీసాలే నేను కట్ చేసుకొని, ఈ సైడే స్నానం చేసి, ఈ సైడే నేను డ్రెస్ వేసుకుంటే ఎట్లా ఉంటాను ఎట్లా అడుగుతారు? అంత దరిద్రంగా ఉంటావు, అంతేనా? ఈ సైడ్ మాత్రమే బాగుండి ఈ సైడ్ బాగలేకపోతే ఎట్లుంటానండి? దేవుడు అంటాడు, మీరిద్దరూ ఏక శరీరం, యు ఆర్ వన్. ఇప్పుడు మనం అంటాం, నేను ఒక్కనే వస్తున్నా చాలే ప్రభా. ఎట్లుంటుంది తెలుసా? నీ సగం పార్టే దేవుని దగ్గరకు వస్తుంది, ఇంకొక హాఫ్ పార్ట్ రాలా. ఎక్కడున్నారో? దేవునికి ఏక శరీరం చాలా షాబీగా కనపడుతుందేమో. ఈ పార్టీకే నేను డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది? ఈ పార్టీకి వదిలేసి ఈ శరీరానికే నేను అదేంటి సున్నుపిండి పూసి మేకప్లు చేసి పెడితే ఈ శరీరం అంతా ఈ పక్క వదిలేస్తే వేస్ట్. అంటే మీ భర్తలకు పుయ్యమని కాదు, లేకపోతే భార్యలకు పుయ్యమని కాదు నేను చెప్పేది. ఏక శరీరం, వారిరువురిని దేవుడు ఆశీర్వదించను. దేవుని యొక్క ఆశీర్వాదంలో భార్యాభర్తలు ఉన్నారు. ఆశీర్వాదంలో కుటుంబం ఉంది. నీ పిల్లలు ఉన్నారు అందులో. ఇంకో మాట చెప్పనా? ఆదామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే, ఆదామా నీవు మానవ జాతికి ప్రారంభం. ఆదామా నిన్ను బట్టి మొత్తం దీవించబడాలి. యు ఆర్ ఇన్ మై విల్, యు ఆర్ ఇన్ మై ప్లాన్, యు ఆర్ ఇన్ మై థాట్స్, అండ్ దట్స్ వై ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ. నేను అందుకే తయారు చేశాను ఆదామా. మానవ జాతికి ఆశీర్వాదం ఒక కుటుంబం. ఇప్పుడు మీ బంధువుల్లో మీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా? ఆ బంధువులకు దీవెనకరంగా ఉండాలి. మన కుటుంబాలు ఇతరులకు దీవెనకరంగా. ఆదామును బట్టి మానవ జాతికే దేవుడు ఒక ప్రారంభాన్ని ఇచ్చాడు. ఈరోజు నీవు నేను ఎందుకు ఆ రకంగా ఉండకూడదు? నీ కుటుంబం నా కుటుంబం ఎందుకు ఆ రకంగా ఉండకూడదు? దేవుని బిడ్డలారా, అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకుందాం. దేవుడు అంటాడు, ఆదామా నువ్వు ఒక్కనే ఆశీర్వదిస్తా. స్త్రీలు వద్దా ఆదామా? ఈ దినాన ఇరాక్ లేదా వీళ్ళ దగ్గర మనం చూస్తే దే వోంట్ గివ్ వాల్యూ ఫర్ లేడీస్. కానీ దేవుని యొక్క వాక్యంలో, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసి వారిని ఆశీర్వదించను, వారిని దీవించను. దేవుడు అంటాడు, మీరు ఫలించండి. నీవు ఫలించు అని చెప్పలేదు, మీరు ఫలించండి, మీరు భూమిని నిండించండి. దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ ఎ గాడ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హూ వాంట్ టు బ్లెస్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని కాపాడాలి, కుటుంబాన్ని దీవించాలి అని ఆశపడతాడు. నెంబర్ 1, ఆదాము హవ్వలను స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు అంటే దేవుని ప్రణాళికలో భాగం. మనిషిగా ఒక స్త్రీగా పురుషునిగా ఉన్నావంటే నీవు దేవుని చిత్తములో ఉన్నావు. అదే మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవదిగా దేవుడు సృజించిన దినమున వారిని ఆశీర్వదించను.
మూడవదిగా 5వ అధ్యాయం 2వ వచనం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒక ట్రాన్స్లేషన్లో ఏముంటుంది తెలుసా? ఇంగ్లీష్ బైబిల్ ఉండే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. తెలుగు బైబిల్లో వారు నరులని పేరు పెట్టెను. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది తెలుసా? వారు నరులని కాదు, గాడ్ నేమ్డ్ దెమ్ యాడమ్. దేవుడు ఆదాము అని పేరు పెట్టెను. మరి ఆదాము పేరు పెట్టడం కరెక్టా, నరులని పేరు పెట్టడం కరెక్టా? తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్టా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కరెక్టా అంటే రెండూ కరెక్టే. ఎందుకో తర్వాత నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటాడు వారికి నరులని పేరు పెట్టెను. వారికి నరులు అని పేరు పెట్టెను. ఆదాము హవ్వలను చూచి దేవుడు అంటున్నాడు మీకు ఆదాము హవ్వలనే పేరే కాదు, నరులు అనే పేరు పెట్టాడంట దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో గమనిస్తే వారికి నరులని పేరు పెట్టాను. ఆదామవలని పేరు పెట్టిన దేవుడు మళ్ళీ నరులని ఎందుకు పేరు పెట్టాడు? నాకు అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం దగ్గర కూర్చొని ప్రభువా ఎందుకు ఆల్రెడీ యూ నేమ్ దెమ్ యాడమ్ అండ్ ఈవ్, ఆదాము హవ్వలని పేరు పెట్టావు, మళ్ళీ ఇక్కడేంటి 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నరులని పేరు పెట్టావు? దేవుని బిడ్డలారా, ఆదాము గుర్తింపు ఆదాము పేరును బట్టి, హవ్వ గుర్తింపు తన పేరును బట్టి. కానీ దేవుడు అంటాడు ఆదాము హవ్వలోంచి సంతానం వస్తుంది, వేవేల మంది బయటకు వస్తారు, భూమిని నిండించబడుతుంది, భూమి నింపబడుతుంది మనుషులతో. ఆ తరువాత డివిజన్స్ వస్తాయి, ఆ తర్వాత భేదాలు వస్తాయి, జాతి అని కులం అని ఏవేవో భేదాలు వస్తాయి. దేవుడు అంటున్నాడు నో, దేర్ ఇస్ నో డివిజన్స్ విత్ మీ. నా దగ్గర భేదాలు లేవు, నా దగ్గర కులగోత్రాలు లేవు, నా దగ్గర వాళ్ళు వీళ్ళని తేడా లేదు. నరులు. దేవునిది బిడ్డలారా, నీవు క్రైస్తవునివైతే కులగోత్ర పట్టింపుల్లోంచి బయటికి రా. ఎందుకు తెలుసా? ఇఫ్ యూ రన్ ఆఫ్టర్ దాట్, దాన్ని వెంబడి పరిగెత్తే వ్యక్తివైతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు క్రైస్తవుని కాదు, దేవుని బిడ్డవు కాదు. నీ దేవుని తలలో నుంచి, చేతుల్లో నుంచి, భుజాల్లో నుంచి, కడుపులో నుంచి, కాళ్ళలో నుంచి రాలే. అందుకే దేవుడు అంటాడు నరులని పేరు పెట్టాను. నరులని పేరు పెట్టు. దేర్ ఈస్ నో డిఫరెన్స్ విత్ గాడ్. స్త్రీ అని, పురుషుడని, గ్రీసు దేశస్థుడని, ఇంకొకరని, సిథేనుడని భేదం లేదు. పౌలు అంటాడు దేవుని దగ్గర భేదాలు లేవు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ మైండ్ సెట్, రిమెంబర్ యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు దే ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ డివిజన్స్, దే ఆర్ జస్ట్ లైక్ హ్యూమన్స్, దట్స్ ఆల్. ఐఎమ్ గోయింగ్ టు వ్యూ దెమ్, వాళ్ళ మనుషులుగా, నరులుగా చూస్తానంతే. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు కొన్ని ట్రాన్స్లేషన్లో ఆదాము అని పేరు పెట్టారు? ఆదాము అంటే అర్థం ఏంటి తెలుసా? హ్యూమన్ అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు హ్యూమన్ అనే ట్రాన్స్లేషన్ ఎందుకు వచ్చింది తెలుసా? హ్యూమస్ అంటే మన్ను. హ్యూమన్ అంటే మన్నులో నుంచి వచ్చిన వ్యక్తి హ్యూమన్. ఆదాము అంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటి తెలుసా? మన్ను అని అర్థం, మట్టి అని అర్థం. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఈజ్ మన్ను. దేవుడు అంటున్నాడు మనిషికి భూమితో సంబంధం ఉంది. మనిషి భూమిలో నుంచి వచ్చాడు, హవ్వ ప్రక్కటెముకలో నుంచి వచ్చింది. బట్ ఎనీహౌ మ్యాన్ ఈజ్ అ డైరెక్ట్ ఫ్రమ్ ద సాయిల్, ఉమన్ ఈజ్ ఇండైరెక్ట్ ఫ్రమ్ సాయిల్, దట్స్ ఆల్. కానీ బైబిల్లో వ్రాయబడింది నరులని పేరు పెట్టాను. అంటే ఆది కాండం 5వ అధ్యాయం 2వ వచనంలోనే దేవుడు అన్నాడు నువ్వు మట్టి నుంచి వచ్చావు, ఓవర్ చేయకు, రెచ్చిపోకు, తగ్గింపు కలిగి ఉండు. యు కేమ్ ఫ్రమ్ సాయిల్. దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితంలో ఎంత రెచ్చిపోయినా లాస్ట్కి మనిషి పోయేది ఎక్కడికి? మట్టి దగ్గరికే, మట్టిలేకే. ఈరోజు చల్లే వ్యక్తి రేపు చల్లించుకునే వ్యక్తిగా మారుతాడు. దట్స్ ఆల్. ఆదాముతో దేవుడు అంటున్నాడు ఆదామా, డోంట్ ఫీల్ యు ఆర్ ద ఫస్ట్ క్రియేషన్ అని ఏదో రెచ్చిపోకాదమ్మా. అవ్వా నేను స్త్రీనని, నాకు వెంట్రుకలు పొడుగున్నాయని, ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ ఐ బిలీవ్ షీ విల్ బి ఎ పర్ఫెక్ట్ లేడీ. కానీ ఒకానొక రోజు మట్టి నుంచి వచ్చామని మనిషిపోయి దేవునికి వ్యతిరేకంగా దేవతలుగా మారాలని ఇద్దరు ఆశపడ్డారు. వాళ్ళకు కోరిక వచ్చింది, దేవుడేనా హవ్వ అనుకునింది. దేవత పోస్ట్ ఖాళీగా ఉంది,
లెట్ మీ బీ ఎ డిఫరెంట్ పర్సన్. ఈరోజు నీ జీవితంలో నరునివి అంటే అర్థం ఏంటి తెలుసా? యు ఆర్ అన్ యాడమ్. యు కేమ్ ఫ్రమ్ సాయిల్, యు కేమ్ ఫ్రమ్ డస్ట్. రిమెంబర్ దాట్. మన జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో దేని విషయంలో కూడా గర్వించడానికి వీల్లేదు. మై ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ డస్ట్. అందుకే ఆదాం అంటాడు, ప్రభా దుమ్ము ధూళిని ప్రభా, నాకు వేల కొలది గొర్రెలు ఉండొచ్చు, పశు సంపద ఉండొచ్చు, ఐ మే బి అ రిచెస్ట్ పర్సన్, కానీ నీ దగ్గర దుమ్మునే ప్రభా. ఈరోజు మన జీవితంలో దేని విషయంలో కూడా గర్వం ఉండడానికి వీల్లేదు. దేని విషయంలో కూడా నథింగ్, దేన్ని బట్టి కూడా గర్వం ఉండడానికి వీల్లేదు. బైబిల్లో వ్రాయబడింది, మనము నీటి బుడగ లాంటి వారం, ఎప్పుడు పగిలిపోతామో తెలియదు. దానికి రెచ్చిపోకు, దానికి ఆవేశపడకు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఈ సృష్టి మొత్తంలో దేవుడు ఆదామును కలగజేయకముందు చాలా వాటిని కలగజేశాడు. బట్ దీస్ టూ పీపుల్ ఆర్ యునిక్ ఇన్ గాడ్స్. సృష్టిలో అనేకమైన వచ్చేసాయి. వెరీ ఇంటెలిజెంట్ డాల్ఫిన్ అంటారు, వెరీ ఇంటెలిజెంట్ క్రీచర్, అన్నిటికంటే చాలా తెలివైనటువంటిది డాల్ఫిన్ అంటారు. దాని యొక్క ఐక్యూ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ అంటారు. నక్క బాగుంటుంది, గొడ్డు తెలివితేటలు ఉంటాయి. కానీ వీటన్నిటి దేవుడు కలగజేశాడు. కానీ మనిషి దేవుని సృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. జంతువులకు ఇలా పేరు పెట్టలేదు. మీరు నరులని జంతువులకు పేరు పెట్టలేదు, మనిషికే పేరు పెట్టాడు. అంటే దేవుడు పేరు పెట్టాడు అంటే దేవుని దృష్టిలో మనిషి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ స్పెషల్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకు? ఆశీర్వాదించబడ్డానికి, దీవించబడ్డానికి, వర్ధిల్లడానికి. ఈరోజు దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తయారు చేశాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఈ దేవుని పేరేంటి తెలుసా? ఆశీర్వదించే దేవుడు. యావే మెవరే. హీ ఈజ్ ఎ గాడ్ హూ బ్లెస్సెస్. ఆయన యొక్క తలంపుల్లో, ఉద్దేశాల్లో నువ్వు ఉన్నావు, అదే ఒక ఆశీర్వాదం. 2, ఆయన నిన్ను, నీ భార్యను, నీ కుటుంబాన్ని ఆశీర్వాద కేంద్రంగా దేవుడు చేశాడు. 3, నీకు నరులని పేరు పెట్టాడు. ఎందుకు తెలుసా? యు ఆర్ ఎక్స్క్లూసివ్లీ క్రియేటెడ్ ఫర్ గాడ్స్ పర్పస్. దేవుని యొక్క ఉద్దేశములో నువ్వు తయారు చేయబడ్డావు. ఆ మధ్య కాలంలో ఒక వీడియో నేను చూశానండి. ఆ వీడియో ఏంటంటే ఏలియన్స్, గ్రహాంతర వాసుల గురించి ఒక చిన్న వీడియో, కొన్ని సెకండ్లు ఉండేటువంటి వీడియో. వాళ్ళు ఏం చేశారు తెలుసా? గ్రహాంతర వాసిని డాక్టర్స్ స్టెథోస్కోప్ పెట్టి పరీక్షించారు. దేవుని బిడ్డలారా, ఆ గ్రహాంతర వాసిని చాలా క్లోజ్ షాట్లో చూపించారు. దేవుని బిడ్డలారా, ఆ గ్రహాంతర వాసిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద కళ్ళు ఉంటాయండి గ్రహాంతర వాసికి, ఇంత పెద్ద కళ్ళు ఉంటుంది, చిన్న నోరు ఉంటుంది. సైంటిస్ట్ ఏం చేశాడు తెలుసా? ఇక్కడ స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేశాడు. పైనుంచి కింద వరకు స్లిమ్ బాడీ. అది ఇంకా ఏం నెంబర్ చెప్పాలనో, స్మాల్ కూడా కాదు, చాలా స్మాల్ బాడీ. ఎంత తిన్నా గ్రహాంతరవాసి సన్నగానే ఉంటాడు, మనమే పెరిగిపోతాం బెలూన్లాగా. గ్రహాంతరవాసి ఏ గ్రహాంతరవాసి అయినా చూడండి చల్లగానే సన్నగా ఉంటారు వాళ్ళు. అంటే మన భూమండలంలోనికి వచ్చిన గ్రహాంతరవాసుల గురించి చెప్తున్నా. విశ్వంలో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. రికార్డెడ్గా ఉన్నటువంటి గ్రహాంతరవాసిని చూస్తే నాకు అనిపించింది, గ్రహాంతరవాసి ఇక్కడ చెస్ట్లో ఈ ఛాతీ దగ్గర స్టెథోస్కోప్ పెట్టి చూసినప్పుడు అదేం వినపడలే నాకు. సౌండ్ పెట్టుకొని చూసాను, ఏం వినపడలా. కానీ నోరు తెరిచి చూసినప్పుడు అబ్బా ఏంది ఇంత రోతగా ఉంది నోరు అనిపించింది నాకు. ఎందుకు తెలుసా? నల్లగా ఉంది నోరు. లోపల బొగ్గు నోట్లో వేస్తే ఎట్లుంటుందండి, అట్లుంది నోరు. లోపల ఏముందో ఆ సెకండ్కి కట్ అయిపోయింది వీడియో. నాకు అక్కడ చూసినప్పుడు పళ్ళు కనపడలే. మనకు తెల్లటి పలు వరుస కదా, పెళ్లి సంబంధాలు ఎట్లున్నాడు పెళ్లి కొడుకు అంటే తెల్లటి పలు వరుస. గ్రహాంతరవాసి పలు వరుస లేదు. గ్రహాంతరవాసి షేప్ అవుట్, ఇంత పెద్ద తల, ఇంత పెద్ద కళ్ళు, చిన్న నోరు, సన్న మనిషి. వీఆర్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఇమేజ్. ఆయన పోలిక చొప్పున దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా. మనం గ్రహాంతరవాసులం కాదు. అందుకోసమే దేవుడు గ్రహాంతరవాసి కాలేదండి, ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తంలో నీవు పాప కేంద్రంగా మారుతుండగా ఆయనే భూలోకానికి వచ్చాడు. వచ్చి తన శరీరాన్ని మన కోసం బలి చేసి తన రక్తం ద్వారా మనల్ని కొని
తనకు స్వకీయ జనముగా మనల్ని చేసుకున్నాడు. ఈరోజు స్వకీయ జనంగా చేయబడిన నీవు ఏమైనా నీ జీవితంలో పాపములో, కామాభిలాషలో నీ ఘటాన్ని కాపాడుకోలేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని గురించి నువ్వు తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటే మార్చుకో. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వాదం కోసమే ఉంచాడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ ఫ్యూ. నీ కుటుంబంలో కొద్ది మందిని కాదు, కుటుంబం యాజ్ ఎ యూనిట్ గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను చేసి వారిని ఆశీర్వదించను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా. దేవుని చిత్తములోనూ ఉన్నావు కాబట్టి, దేవుని తలంపులోనూ ఉన్నావు కాబట్టి, దట్ వాస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్. రెండవదిగా దేవుడు నిన్ను కలగజేశాడు, స్త్రీని గాను పురుషుని గాను కలగజేశాడు, ఆశీర్వదించాడు. దేవుని యొక్క చిత్తములో ఆశీర్వాదాలే ఉన్నాయి. ఆదాము ఏ పని చేయకముందే ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు నీవే, ఆశీర్వాదాలు నీ కొరకే ఉన్నాయి. అంటే దాని అర్థం నువ్వు పని చేయొద్దని కాదు, సోంబేరిగా ఉండమని కాదు నేను చెప్పేది. నీ పనిని బట్టి కాదు ఆశీర్వదించబడేది, దేవుని బట్టి నీ పనులను నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకే బైబిల్లో మా చేతి పనిని ఆశీర్వదించు ప్రభువా, మేము చేసే పనిని ఆశీర్వదించు. ఎందుకు? మేము ఆశీర్వాదం కోసం ఉన్నాం. దేవ మా చేతి పని దీవించు. ఎక్కడ కూడా మేము నష్టపూరితమైన వ్యక్తులుగా ఉండకూడదు ప్రభువా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, హూ ఈజ్ యువర్ గాడ్? యావే మెవరేక్. ఆశీర్వదించు దేవుడు. కాబట్టి ఈరోజు ఏ నామస్మరణ చేయాలి? నువ్వు దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించడానికే నన్ను కలగజేసావు, ఆశీర్వదించావు. నన్ను ఆశీర్వదించు ప్రభా. నాలో పాపం ఉంటే, శరీర కార్యాలు ఉంటే, లేదా కామాభిలాషలో నేను నలిగిపోతూ ఉంటే, దేవా నన్ను బయటికి తీసుకురా ప్రభా. లెట్ మీ బి ఎ హోలీ యూనిట్. పరిశుద్ధమైన వ్యక్తిగా నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి ప్రభా. నన్ను ఆశీర్వదించు. నేను నరుని అన్న సత్యాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని భయభక్తులతో, వినయ విధేయతలతో జీవించడానికి సహాయం చేయి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా? ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నన్ను ఆశీర్వాదానికి కారకునిగా చేశావు. దేవుని చిత్తములో నువ్వు ఉండడమే ఆశీర్వాదం. దేవుని తలంపుల్లో, దేవుని ఉద్దేశాల్లో నువ్వు ఉండడమే ఆశీర్వాదం. యు ఆర్ నాట్ యాక్సిడెంటల్లీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుని యొక్క అనాది కాల సంకల్పములో, ప్రణాళికలో భాగంగా దేవుడు నిన్ను తయారు చేశాడు తల్లి గర్భంలో. ఈరోజు దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు. మరి దేవుని యొక్క పరిశుద్ధత అనే చిత్తంలో ఉన్నావా? నీవు దేవుని సృష్టిలో, దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు. దేవుడు కోరుకున్న పరిశుద్ధతలో నీ సృష్టి ఉందా? నీ యొక్క శరీరం ఉందా? లేకపోతే పాపానికి, కామాభిలాషకు నీ శరీరమును అప్పగించుకుంటున్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధతగా నీ యొక్క శరీరం ఉండాలి, నా యొక్క శరీరం ఉండాలి. దేవా, నా శరీరాన్ని అన్ని రకాలుగా కాపాడు. పరిశుద్ధంగా నా శరీరం ఉండాలి. నీ యొక్క నివాస స్థలముగా నేను ఉండాలి ప్రభా. దేవా, నన్ను మార్చు ప్రభా. రెండవదిగా, దేవుడు నిన్ను ఆశీర్వాదాల కోసమే కలుగజేశాడు. ఆశీర్వదించే దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, యు ఆర్ ఫర్ అ బ్లెస్సింగ్. కుటుంబముగా ఆశీర్వాదాలు పొందడానికి, కుటుంబముగా దైవ ప్రణాళిక నీ ద్వారా లోకంలో జరగడానికి, నీ యొక్క కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా, నా పిల్లల ద్వారా, నీ యొక్క కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడు ఆశీర్వాదాలను రిలీజ్ చేయాలని కోరుతున్నాడు. దేవా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నేను ఒకవేళ ఒంటరిగా వస్తున్నా, నా బిడ్డ రావడం లేదు, నా భర్త రావడం లేదు, నా భార్య రావడం లేదు. దేవా, కుటుంబముగా మేము ఈ సన్నిధిలో ఉండాలి ప్రభా. యాజ్ అ యూనిట్ గాడ్ బ్లెస్ దెమ్. ఈరోజు నువ్వు వేరు చేయబడ్డావేమో, నువ్వు వేరువేరుగా ఉంటున్నావేమో. పిల్లలు ఒక చోట, నీవు ఒక చోట, భార్య ఒక చోట. ఏంటి? దిస్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. కుటుంబముగా దేవుని సన్నిధానంలోకి నువ్వు రావాలి. రెండవదిగా, నీవు దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకే ఉన్నావు. మూడవదిగా, నీవు నరునివి. దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడు, ప్రత్యేకంగా నిన్ను ఉంచాడు. నీవు దేవుని యొక్క సృష్టిని ఏలైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించి, నీకంటూ ఒక అధికారాన్ని, ఒక బాధ్యతను అప్పగించి నిన్ను ఆశీర్వదించాడు. కానీ అంత మాత్రాన రెచ్చిపోకూడదు. మనలో తగ్గింపు కలిగిన వారంగా మనం ఉండాలి, తగ్గింపు కలిగిన వారంగా ఉండాలి. ఏ విషయంలోనైనా నువ్వు గర్విస్తున్నావా? అదే నీ కుటుంబాన్ని చావు దెబ్బతీస్తుంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం మారని, మార్పు లేని దేవానికి వందనాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీరు ఎవరో ఈరోజు వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా. యావే మెవరే, ఆశీర్వదించే దేవుడవు.
యావే మెవరే, ఆశీర్వదించే దేవుడవు నాయనా. మా దేవుడవైన మీరు శాపములు ఇచ్చే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు. నీ ఆశీర్వాద ప్రణాళికలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటి కోసం మమ్మల్ని తయారు చేసావు ప్రభా. ఈరోజు నాయనా మా జీవితంలో ఎక్కడైనా ఏ ఆశీర్వాదం లేదంటే, ఎక్కడ ఏ పాపమో, ఏ అవిధేయతో, ఏ గర్వమో, ఏ వేషధారను, ఏ లోబడనల్లని స్వభావమో, ఒప్పుకొని విడిచిపెట్టని ఏ పాపాలు ఉన్నాయో నాయనా మాకు తెలుసు నాయనా. దేవా, నీ యొక్క ఆశీర్వాదాలు మా కుటుంబాల్లో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఉద్యోగ వ్యాపారాల్లో, చదువులో లేకుండా ఉంటే నాయన కారణం మా పాపాలే, మా వేషధారణ జీవితమే, మా తప్పుడు జీవిత విధానాలే, కామాభిలాష, మా శరీరములను పరిశుద్ధంగా కాపాడుకోలేకపోయామేమో ప్రభా. దేవా మన్నించండి, మీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, మీ సిలువ రక్తముతో మా ప్రతి పాపమును కడగండి నాయన, మా ప్రతి పాపమును కడగండి నాయన. దేవా యావే మెవరే, యావే మెవరే, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడా ఆశీర్వదించయ్యా. మేము మా పాపాలు ఒప్పుకొని ఉండగా ఎవరికి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ వ్యాపారాల్లో ఆశీర్వాదాలు లేవో, ఆశీర్వదించే దేవుని యొక్క హస్తపు దీవెనలు మాకు కలుగునుగాక, ఆశీర్వదించబడుదుముగాక. ఇది మొదలుకొని దేవుని వాక్య ప్రకారం మేము దీవించబడుదుముగాక. పరిశుద్ధతలో మీ యొక్క చిత్తములో మేము ఉండగా నాయన ఆశీర్వాదాలు మాకు కలుగునుగాక, దీవెనలు మాకు కలుగునుగాక. తండ్రి, కృప వెంబడి కృపకు మేము పాత్రులమగుదుముగాక. నాయనా, మీరే మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఆత్మీయమైన ఆశీర్వాదాలు, ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు తండ్రి, ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో తండ్రి, అన్ని విషయాల్లో ఆశీర్వాదాలు మాకు ఉండాలి నాయన. అదే మీ చిత్తం ప్రభా. ఆశీర్వదించే దేవుడు తండ్రి, మీరు అన్ని విషయాల్లో యోబును ఆశీర్వదించారు ప్రభా. దేవా, అదే రకంగా మేము కూడా ఆశీర్వదించబడాలి నాయన. దేవా, నువ్వు పక్షపాతము లేని దేవుడవు కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో అన్ని ఏరియాస్లోనికి ఆశీర్వాదాలు వచ్చునుగాక, అన్ని ఏరియాస్లోనికి ఆశీర్వాదాలు వచ్చునుగాక. ప్రతి శాపము కొట్టివేయబడును గాక, ప్రతి సాతాను కార్యములు లయమగును గాక, ప్రతి అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. కుటుంబానికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నెరవేర్చండి ప్రభా. మీ కార్యాలు జరిగించండి. ఎల్లప్పుడూ తగ్గింపు గుణం కలిగిన వారంగా, యథార్థముగా, భక్తిగా నిన్ను సేవించడానికి నీ రాకడలో ఎత్తబడే కృపను మాకు అనుగ్రహించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.